వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే. హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈరోజు మీ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మంత్రి అయినటువంటి జూపల్లి గారు తెలంగాణ భవన్కి వస్తా అన్నారు, రాలేకపోయారు. సో కొంతమంది మంత్రులు మాత్రం అమరవీరుల స్తూపం దగ్గర వెయిట్ చేసినటువంటి పరిస్థితి. సో మీ నియోజకవర్గంలో ఏమన్నా కనిపించాడా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు తప్పిపోయారు అది ఇది అని చెప్పేసి. సో ఏం సార్, ఎక్కడైనా కనిపించారా మీకు? ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే కనపడలేదు. ఇప్పుడైతే ఇక్కడే కనిపించినట్టున్నాడు. పొద్దుగాల 11 గంటలకు వస్తామని చెప్పినారు కేటీఆర్ గారు. మరి అందరం కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. కృష్ణారావు గారు గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు, అంతకుముందు ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్ లో కూడా మంత్రిగా ఉన్నారు. కృష్ణారావు గారు ఆయన మాట్లాడే మాటలు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా నవ్వు సిగ్గేస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాక ముందుకు కొల్లాపూర్ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొల్లాపూర్ నియోజకవర్గం ఏ విధంగా ఉంది అనేది కృష్ణారావు గారికి కూడా తెలుసు. మనం పోదాం. ఈరోజు అప్పులు, శ్వేతపత్రము ఇవన్నీ మాట్లాడుతారు. గతంలో కూడా చాలా సార్లు కృష్ణారావు గారిని చెప్పినాం, అభివృద్ధి మీద నేను ఒక టర్మ్ చేసినా, నువ్వు 5-6 టర్ములు చేస్తావు, మంత్రిగా చేసినావు. నేను చేసిన అభివృద్ధి మీద, నువ్వు చేసిన అభివృద్ధి మీద చర్చకు రా. ఫస్ట్ అక్కడ తెలుసుకుందాం. ఏ ఊరికి ఏ మండలి హెడ్ క్వార్టర్ చెప్తూ మేము సిద్ధం. ఈరోజు మీరు సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఈరోజు మీరు అధికారం పెట్టుకొని మీరు చర్చకు వస్తామన్న మమ్మల్ని, మా నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, రామన్న గారిని కావచ్చు, మీరు అడ్డుకొని హరీష్ అన్ననేమో తీసుకుపోయి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి అక్కడ తీసుకుపోయినారు. ఈరోజు మరి ప్రభుత్వం మీది, మరి మీరు చర్చ, నిజమైన చర్చ అంటే మీ దగ్గర పసలేదు. మీరు అబద్ధాలను, ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి తప్పితే ఇది మరేం కాదు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఇదంతా పూర్తిగా ఇంకా వాళ్ళు అలవి కాని హామీలను ఇచ్చి హామీలను అమలు చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలను, సమాజాన్ని మళ్ళొక్కసారి ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి చేస్తున్న కుట్ర తప్పితే, ప్లాన్ తప్పితే మరి ఏది కాదు. ప్రజలు మళ్ళొక్కసారి మీ ట్రాప్లో పడారు కృష్ణారావు గారు. మరి ముఖ్యమంత్రి గారు కృష్ణారావుకు నాకు తెలిసి పదవి భయం పట్టుకుందేమో, ఏదో ఎక్స్పాన్షన్ అవి ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా, పదవి భయం పట్టుకుందేమో. దాన్ని బేస్ చేసుకొని ఏదో వార్తల్లో ఉండాలి, తన పదవి కాపాడుకునే భాగంగా ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంది. నాకైతే, మాకు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలైతే చాలా, మీరు ఏ ఊరికన్నా పోదాం, తెలంగాణ హాయంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పండి. ప్రజలు ఏం చెప్తే దానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కృష్ణారావు మానుకోవాలి. ముఖ్యంగా పెంట్లవెల్లి మండలకి హెడ్ క్వార్టర్లో ఉన్న పిఎస్ఎస్ ఇంతవరకు రుణమాఫీ కాలే. నువ్వు మంత్రిగా ఉన్నావు, సంవత్సరం దాటిపోయి, మరి ఆ రుణమాఫీ ఏమైపోయింది? గతంలో కేసీఆర్ గారి హయాంలో అప్పులు తెస్తే కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, గ్రామాల తాగునీరు, 24 గంటల కరెంట్లు, రోడ్లు, మిషన్ కాకతీయ, ఇలాంటి చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పోయిందంటే కళ్యాణ లక్ష్మికి తులం బంగారు. మీరు 6 హామీలుగా, 6 హామీలు 420 హామీలు ఇచ్చిండ్రు ఎన్నికల మేనిఫెస్టోలో. ఈ 420 హామీల్లో ఈ ప్రభుత్వం ఇప్పటికీ కనీసం ఒక 4-5 కూడా నెరవేర్చలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రజల దృష్టి డైవర్ట్ చేయాలి. ఈ రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా గొప్పలు చెప్పినారు. డాంబికంగా రుణమాఫీ చేస్తున్నాం చాలా డాంబికంగా గొప్పగా చెప్పుకొని ప్రచారం చేసుకొని వాళ్ళ చేతగాంతనాన్ని బీఆర్ఎస్ మీద బట్టగాల్చి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సూర్యుని మీద మన్ను తల్లినట్టే. ఖచ్చితంగా ఈ పనికిమాలిన పనులు కృష్ణారావు గారికి అంత సీన్ లేదు. కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితోనో, హరీష్ రావు గారితోనో చర్చకు అవసరం లేదు. జిల్లాలో ఉన్నాం, మేమంతా మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నాం, మాజీ మంత్రులు ఉన్నాం. మేము వస్తాం, నువ్వు చెప్పు అభివృద్ధి మీద, దాని మీద నువ్వు చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీరు ఒక సవాల్ విసరడం అనేది జరిగింది. 5 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి. సో ఇప్పుడు ఆయన గతంలో మంత్రిగా కావచ్చు, ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి దానిపైన, సో నిజంగా మీరు ఆ విషయం పైన కట్టుబడి ఉన్నారా? నిజంగా చూపిస్తారు? ఒకవేళ మేము రేపు వచ్చి కొల్లాపూర్ ప్రజలను అడిగినా కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు చేశారు అని చూపిస్తారా? మీరు ఎప్పుడైనా రండి. 10 సంవత్సరాల్లో నా 5 సంవత్సరాలు ప్లస్ గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది
ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధం, దేనికైనా సిద్ధం. ఆయన ఎక్కడికి వస్తారో చెప్పమని చెప్పండి. ఛాయిస్, ప్లేసు, ఊరు అంతా ఆయనకే. ఓకే సార్. మేము రెడీ, ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే. కృష్ణారావు రావాలి, మేము వస్తాం. ఆయన కోసం ఒక కుర్చీ రెడీ చేసి పెడతారా? ఇప్పుడు ఆయన్నే పిలవాలి. ఈ రోజు కూడా వస్తున్నాడు కదా, ఆయన రెడీ అయితే మేము రెడీ. థ్యాంక్ యూ.